సర్వే జనా సుఖినో భవంతు. గ్లోబల్ ఫార్మర్ తరపున మీ అందరికీ నమస్కారాలు. మన సంస్కృతి, భారతదేశ సంస్కృతి కానీ అంటే కల్చర్ అండ్ అగ్రికల్చర్ భారతదేశం నుంచి మిగతా ప్రపంచం నేర్చుకున్నదే అనే నానుడు ఉండేది ఇదివరకు. ఇప్పుడు అదంతా మర్చిపోయాము. ఎందుకంటే మనమే ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్లో అగ్రికల్చర్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పద్ధతులన్నీ మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ మధ్యన కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ పీపుల్ అన్నమాట. ఎవరికి వాళ్ళే ఒక మేమే నిష్ణాతులు అని చెప్పుకుంటూ ఈ వ్యవసాయం ఇలా చేయాలి, ఆ విధంగా చేయాలి, ఇలా చేస్తే ఎట్లా వస్తుంది, ఇన్ని లక్షలు వస్తాయి అని యువతను ఆకర్షిస్తున్నారు. కానీ మన యొక్క భారతదేశ సాంప్రదాయ వ్యవసాయం అనే దానికి అర్థాన్ని మార్చేసి వాళ్ళ యొక్క పర్సెప్షన్ బట్టి, అంటే వాళ్ళకి ఏదైతే తెలుసో దాన్ని బట్టిగే మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం అనేది మీ యొక్క సంపద అనేది ఆరోగ్యం ఉంటేనే సంపద ఉంటుంది. మీ భావితరాలు, మీ పిల్లలు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం మన సాంప్రదాయ వ్యవసాయాన్ని చెయ్యకపోయినా కూడా కనీసం ఏంటి అనేది తెలుసుకుంటే వాళ్ళు తదనంతరం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాకి పనికొచ్చే దిశగా ఉంటుంది. ప్రతి వారం నేను ఒక చిన్న క్లిప్పింగ్స్ తోటి ఒక వీడియోని మీకు అందుబాటులోకి తీసుకొస్తాను ఈ గ్లోబల్ ఫార్మర్ ద్వారా. ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయ వ్యవసాయం శాస్త్రీయమైనది, అంటే సైంటిఫికల్ రీజన్స్ అన్నమాట. ఏ విధంగా ఆహారంలోకి పోషకాలు వస్తాయి, ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఆహారం తీసుకుంటే మీకు అనారోగ్యం బారి నుంచి బయటపడతారు అని, ఈ పోషకాలు ఉంటాయని. కానీ ఆ యొక్క పదార్థాల్లోకి పోషకాలు ఏ విధంగా వస్తాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది సైంటిఫికల్గా మీకు నేను చెప్తా ఉంటాను ప్రతి వారం. ప్రతి ఆదివారం కూడా నాది సాయంత్రం 7:30 ఒక్కొక్క వీడియో పెడతాను, ఒక్కొక్క విధానం మీద. ప్రస్తుతం మీరు ఇప్పుడు చూస్తున్న విధానం ఈ మన సాంప్రదాయ వ్యవసాయం యొక్క భాగం. సాంప్రదాయ వ్యవసాయానికి మూల విరాట్టు పశువులు అన్నమాట. ఈ పశువులు ఆధారిత వ్యవసాయమే మన భారతీయ సాంప్రదాయ వ్యవసాయం. దీని గురించి మీకు ఏ విధంగా మన ఆరోగ్యానికి తోడ్పడతాయో అవన్నీ కూడా విపులంగా, శాస్త్రీయంగా, చాలా అర్థమయ్యే విధంగా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.